హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోబీ 65. పిల్లల నుంచి పెద్దల దాకా ఈవినింగ్ స్నాక్స్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోబీ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ అనేది ఒక 60% ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి కాలీఫ్లవర్ మొత్తాన్ని వంపేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం వంపేసుకొని కాస్త చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారిగా యాడ్ చేయకోకుండా కొంచెంగా యాడ్ చేసుకోండి. అప్పుడే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకొని మసాలా మొత్తం కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఫాలో చేయండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా కాలీఫ్లవర్ని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాటు పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ క్రిస్పీగా ఉండే ఈ కాలీఫ్లవర్ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశానండి. మీకు కావాలి అంటే కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి.